నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు చండీ ఉపాసకులు స్వామి రామానంద సరస్వతి ఉన్నారు. అమ్మవారు స్వయంగా వారికి సాక్షాత్కరించారని చెబుతున్నారు. మరి వారి అనుభూతులేంటి, అలాగే ప్రస్తుత సమాజంలో అమ్మవారి ఆరాధన పైన ఎటువంటి సందేహాలు ఉన్నాయి, ఏ విధంగా అసలు అమ్మవారిని ఆరాధించాలి, అమ్మ అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి, ఇవన్నీ గురువుగారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం, మాట్లాడడం. ఇది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. అందులో భాగంగా మీ గురించి తెలుసుకున్నప్పుడు నాకు ముందుగా ఆశ్చర్యం అనిపించింది, తర్వాత చాలా సంతోషం అని అనిపించింది. మీరు బాగా చదువుకున్నారు, కానీ ఇలా అమ్మవారి ఉపాసన చేస్తూ ఉండడం, మీరు హిమాలయాలకు వెళ్ళి వస్తూ ఉంటారని విన్నాను. నాకు చాలా ఆసక్తి అండి. ఎవరైనా ఇలా హిమాలయాలకు వెళతాము అని చెప్పినప్పుడు అసలు అక్కడ దినచర్య ఎలా ఉంటుంది? మీరు ఒకవేళ హిమాలయాలకు వెళ్తే ఎన్ని రోజులు అక్కడ ఉంటారు? ఓం శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం సిద్ధౌగం పటకత్రయం పదయుగం దూతీక్రమం మండలం వీరాజుష్కోటిపరకం వీరావళి పంచకం శ్రీమన్మాలినిమంతరాసహితం వందే గురోర్మండలం. ఓం సచ్చిదానంద గురుభ్యో నమః, నిఖిలేశ్వరానంద గురుభ్యో నమః, నారాయణ దత్త శ్రీమాల గురుభ్యో నమః, అనిల్ కుమార్ జోషి గురుభ్యో నమః, శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృత వందే భగవంతః పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగ్నే వ్యోమోత్వ్యాప్తదేహాయ శ్రీ దక్షిణామూర్తయే నమః. సర్వగురుభ్యో నమః. ఓం బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. జయ. నేను అందరిలాగానే ఒక ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని అన్నమాట. ఓకే. చిన్నప్పటి నుంచి కూడా మా మదర్ ఫాదర్ దే ఆర్ ఫాలోయర్స్ ఆఫ్ స్వామి చిన్మయానంద అండ్ స్వామి దయానంద సరస్వతి. అట్లానే ఎంతోమంది ఋషులు మహర్షులు ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళని మా అమ్మ నాన్నగారి ఇంట్లో భిక్ష ఇవ్వడానికి దానికి తీసుకొస్తుండేవారు. సో మా ఇంట్లో కూడా కొంత భజన కార్యక్రమాలు అవి జరుగుతూ ఉండేవి ఎవ్రీ సండే. ఇట్లా ఆసక్తి పెరిగింది నాకు. మీరు పుట్టి పెరిగిందంతా ఎక్కడండి? హైదరాబాద్ ముషీరాబాద్లోనే. తర్వాత నేను నా పీజీ కంప్లీట్ చేసి నా డిగ్రీ అంతా కంప్లీట్ చేసుకొని అన్ని చేసుకున్న తర్వాత ఈ లోపల ఉన్నటువంటి ఆధ్యాత్మికం ఏదైతే ఉందో అది కూడా గ్రో అవుతా ఉండేది, తెలియలేదు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ఇన్సిడెంట్ వల్ల, అంటే ఒక పెద్ద గురువు గారు వచ్చి అమ్మవారి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. అప్పుడు మీకు వయసు ఎంతండి? నేను 24 అట్లా ఉన్నా. ఎంగేజ్. సో నాకు అప్పుడు వేదాస్ చదవాలి అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది, కానీ వేదాలు అది చిన్నప్పటి నుంచి వేదం క్లాసులు నేర్చుకోవాలి ఇట్లా ఉండింది, మాకు అది కుదరలేదు. దానివల్ల నాకు ఎక్కడ ఇది జ్ఞానం దొరుకుతుంది అంటే హిమాలయస్ అని మాత్రమే చెప్పారు తప్ప హిమాలయస్ అంటే ఎక్కడ అని కూడా నాకు తెలియదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా వేర్ హిమాలయస్ ఎగ్జిస్ట్. అట్లా అని చెప్పి నేను ఫస్ట్ అందరు ఏమన్నారంటే ఢిల్లీ వెళ్ళాలి, ఢిల్లీ నుంచి రిషికేష్ వెళ్ళాలి, రిషికేష్ నుంచి హిమాలయస్, అంతే. నేను ఫస్ట్ ఢిల్లీ వెళ్ళి రిషికేష్ వెళ్ళాను. రిషికేష్ వెళ్ళిన తర్వాత నాకు స్వామి దయానంద సరస్వతి గారని ఆర్ష విద్యాపీఠం గురువు గారు ఉండేవారు. ఆయన దగ్గర ఈ వేదాంతం ట్రైనింగ్ ఉండేది. అప్పుడు ఆయన లేరు. సో నాకు ఆయన ద్వారా నన్ను ఒక విషయం నాకు ఆయన చెప్పారు ఏంటంటే, నేను ఇంకా నాకు టైం ఉంది స్టార్ట్ చేయడానికి, బట్ నీకు పూర్వజన్మలో నీకు ఇంకా తంత్రాల మీద ఇంట్రెస్ట్ ఉంది. సో నాకు అది నిన్ను చూసినప్పుడు నాకు తెలిసింది తంత్రాల మీద ఇంట్రెస్ట్ ఉంది, కాబట్టి యూ షుడ్ విజిట్ నారాయణ దత్త శ్రీమాల గారని, నిఖిలేశ్వరానంద స్వామి అనేవారు ఆయన. హీ వాజ్ ఇన్ హిమాలయస్ ఫర్ 20 years. 20 years ఆయన తపస్సు చేసి మళ్ళీ వచ్చి తంత్రాస్ అనేది పబ్లిక్ లోకి తీసుకొచ్చారు. మంత్రశాస్త్రం అనేది పబ్లిక్ లోకి తీసుకొచ్చింది మొదట ఆయనే. ఆయన దగ్గరికి వెళ్ళమన్నారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా గురువుగారు మా గురువుగారు మీ దగ్గర పంపించారు అన్నాను. ఆయన నన్ను చూడంగానే సడన్గా ఆయన ఏమన్నారంటే, 16 జన్మల నుంచి నీకు కాళీ ఉపాసన ఉంది, అండ్ దిస్ ఈస్ యువర్ 16th birth. ఇది 16వ జన్మ. ఈ జన్మలో నీకు కాళీ దర్శనం ఉంది అని చెప్పారు.
ఓ ఉమ్. దర్శనం ఉంది అన్నారు. నాకు అసలు నిజంగా ఏం అర్థం కాలేదు. మీకు ఏమనిపించింది ఆ క్షణంలో? ఐ వాజ్ వండరింగ్, నాకు అసలు మామూలుగానే ఏంటిదంతా, అంటూ నాకు ఉంటారు. అసలు నాకు ఏ సంబంధము లేదు, నేను ఏదో చెప్పారు వచ్చేసాను. అంటే మీకు అప్పటి వరకు పునర్జన్మ ఉందా, లేకపోతే నా ముందు జన్మ ఏంటి అని ఉంది, తెలుసుకోవాలనిపించిందా? అది నాకుందేమో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్వామీజీలు వింటూ వస్తున్నాను, భగవద్గీత చదువుతూ వస్తున్నాను, ఉపనిషత్తులు కొంత కొంత మా మదర్ దగ్గర నుంచి, అంటే పూర్వజన్మ అనేది ఉన్నది, కర్మ అనేది ఉంది, కర్మ సిద్ధాంతం గురించి ఇవన్నీ కూడా అంత పర్ఫెక్ట్ ఐడియా లేకపోయినా ఒక నార్మల్ గా ఒక మనిషికి ఉండేంత ఉంది. ఏదన్నా చదివితే ఓహో నా ప్రారంభ కర్మలో ఇది రాస్తుంది ఇందుకే జరిగింది అని అనుకుంటాం కదా, అట్లా ఉందన్నమాట. అందుకంటే క్లియర్ గా లేదు. ఆయన అనగానే నేను ఆయన అడిగాను, గురువు గారు మరి ఎట్లా ఇది నాకు ఎట్లా, అమ్మవారు మీరేమో అమ్మవారి ఇది ఉందన్నారు, ఎట్లా నాకు కలగాలంటే ఇక్కడెక్కడ ఇది కలదు నాన్న, ఇది నీకు ఖాళీ ఉపాసన ఇస్తాను, నువ్వు ఇక్కడెక్కడ చేయడానికి వీల్లేదు, నువ్వు డైరెక్ట్ ఉత్తరకాశీ వెళ్ళిపో అన్నారు. ఉత్తరకాశీ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్ ఫ్రమ్, ఒక మనం ఋషికేశ్ నుంచి ఉత్తరకాశీ అనేది ఒక హైట్, ఫస్ట్ హైట్ ఆఫ్ హిమాలయస్. అక్కడికి వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి, బేసిక్ గా మనకేంటంటే ఒక అకామిడేషన్ అది, అక్కడ గుహలు ఉన్నాయి కొన్ని, ఆ గుహల్లో ఉండండి అన్నారు. గుహలు బ్యాక్ సైడ్ ఉత్తరకాశీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొన్ని గుహల్లాగా ఉండేవి. ఆ గుహల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గుహలో నాకు అకామిడేషన్ తీసుకున్నాను. అక్కడ ఏంటంటే మనకు ఒక క్షేత్రం అని ఉంటుంది, అక్కడ వాళ్ళు చపాతీస్, ఒక 5 చపాతీలు కొంచెం దాల్ ఇస్తారనమాట అక్కడ జపం చేసుకునే వాళ్ళకి. అదే ఇంకా మనకు ఆధారం. చేసుకుంటూ ఉన్నాను జపం. ఫస్ట్ 2.5 to 3 years గడిచింది. నాకేం పెద్దగా అంటే 3 సంవత్సరాల పాటు జపం చేశారు. చేశాను. అయితే చిన్నప్పటి నుంచి మనకేంటంటే ఈ తెలుగు సినిమాల ఐడియా ఎక్కువ ఉండింది, జపం చేయంగానే పుటలు కట్టేయడం, ఎన్టీఆర్ టైప్ లో అట్లా ఉండింది అంతా. బట్ ఏం కాలేదు, నథింగ్ హ్యాపెన్. నేను అనుకున్నాను ఇది దిస్ ఇస్ ఐ థింక్ దిస్ ఇస్ నాట్ కప్ ఆఫ్ మై టీ అనుకున్నాను. ఇలా అనుకోలేదే అని అనిపించింది. మళ్ళీ ఒక గురువు గారు కలిశారు, అట్లా కాదు నాన్న, ప్రతి దానికి ఒక ప్లేస్ ఉంటుంది, దీనికంటే హైట్ గంగోత్రి వెళ్ళిపోమన్నారు. కానీ అక్కడ ఉన్నప్పుడు మీకు ఎలా అండి, ఇప్పుడు మధ్యాహ్నం భోజనం చేసేవారు, అంతే ఎలా అక్కడ 2-3 ఏళ్ల పాటు దినచర్య ఎలా సాగింది మీకు? దినచర్య అంటూ ఏం లేదమ్మా. పొద్దున్న మనం వెళ్తాం, మనం పొద్దున్న స్నానం చేసుకుంటాం, గంగలో జపానికి కూర్చుంటాము. అంటే ఇన్ని లక్షలు జపం అని అక్కడ కంటిన్యూస్ గా మనం జపం చేయడమే అంతే. ఇంత కౌంట్ జనరల్ గా మామూలుగా 12 లక్షలు ఇన్ని లక్షలు ఉంటుంది, అక్షర లక్షలు అని ఉంటుంది. ఇప్పుడు కాళీ అనుకో, దక్షిణ కాళీ అంటే 32 లక్షలు. ఇదంతా మామూలుగా జనరల్ గా ఏంటంటే జపం చేసి, దానికి తర్పణలు చేసి, దానికి మార్జనం చేసి, ఆ మార్జనానికి హోమం చేసి, హోమం చేసిన తర్వాత బ్రాహ్మణ భోజనం చేసి, ఈ బ్రాహ్మణులకి ఇంతమందికి భోజనం పెట్టాలి. ఇవన్నీ ఏంటంటే జనరల్ గా ఒక గృహస్థ చేసుకునేటువంటి పద్ధతి. ఇప్పుడు నేను ఒక బ్రహ్మచారిగా వెళ్ళాను, నాకు వేరే వర్క్ ఏం లేదు, ఇంకా అంతే 24-25 అనుకున్నాను. తెలిసిన వెంటనే వెళ్ళిపోయారు అక్కడికి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక 3 years అయిపోయింది. మళ్ళీ గంగోత్రి వెళ్ళాను. గంగోత్రి వెళ్ళిన తర్వాత కూడా నాకు ఒక 1 year గంగోత్రిలో ఉన్నాను. ఆ తర్వాత కూడా నాకు పెద్దగా ఏమనిపించలేదు. అంటే కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ కంప్లీట్ మనకేంటంటే అమ్మవారి దర్శనం కావాలా, అమ్మవారు అంటే ఏంటి తెలుసుకోవాలి, అందులోనూ ఈ జన్మలో కలుగుతుందని చెప్పారు కాబట్టి గురువు గారు అందరూ, ఆయన మహానుభావుడు, ఆయన చెప్పారంటే అవతార పురుషుడు, ఆయన చెప్పాడంటే మహా ఇది. అందుకని చెప్పి మళ్ళీ నేను గోముఖ్ వెళ్ళానమ్మా. అక్కడి నుంచి 13 kilometers నడుచుకుంటూ వెళ్ళాలి గోముఖ్ ఏంటంటే ఫుల్ ఆఫ్ కొంచెం మామూలుగా ఇటువంటి టైంలో ఫాగ్ ఉంటుంది బాగా. అక్కడ గుహ ఉండేది, ఇటు గోముఖ్ సైడ్ కాకుండా ఇటు పక్కన గుహల్లో పైన 3 floors లా ఉండేది, పైన వెళ్ళాను. అక్కడ ఉన్నప్పుడు అక్కడ వెళ్ళాను, గుహ ఇచ్చారు ఒకటి, అక్కడ ఉన్నాను. అక్కడ జపం స్టార్ట్ చేశాను నేను. నాకు పైన ఒక సిద్ధపురుషుడు ఒక ఆయన ఉండేవారు. జనరల్గా వాళ్ళు ఏంటంటే సిద్ధపురుషులు ఎట్లా ఉంటారంటే వాళ్ళు ఎవరిని రానివ్వరు, ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు ఎంటర్టైన్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చి ఏదో చిన్న చిన్న కోరికలు పెట్టుకొని వస్తుంటారు, నాకు అది కావాలి ఇది కావాలి అట్లా అని చెప్పి పలకరించినా కూడా పలకరు, అసలు మాట్లాడరు అని చెప్తారండి, నిజమేనా? కానీ ఏంటంటే వాళ్ళకి బ్రహ్మచారులు అంటే ఇష్టం. అప్పుడే సాధన చేసుకోవడానికి వచ్చిన
పిల్లలు అంటే వాళ్ళకి బాగా ఇష్టం. సో అట్లా నన్ను ఆయన బ్రహ్మచారి అని పిలిచేవారు. ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. ఆయన ధైర్యం చెప్పేవారు, ఏం కాదు, అవుతుంది, అమ్మవారి దర్శనం అవుతుంది. ఆయన ఫస్ట్ టైం నాకు చెప్పారు, పలానా రోజు నీకు దర్శనం అవుతుంది అని. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ఇంకా తెలిసిపోయింది ఎప్పుడు జరుగుతుంది. ఇంకా ఆన్ దట్ డే నైట్ ఐ వాజ్ ఫుల్గా జపం చేసేసుకున్నాను, అంతా అయిపోయింది. బయట వచ్చి కూర్చున్నాను, గుహ బయట. కింద ఎక్కడో గంగ పారుతూ ఉంటుంది, పైనంతా మనకి ఇట్లా నక్షత్రాలు అంటే ఆల్మోస్ట్ మనం ఇట్లా టచ్ చేసి తగులుతాయేమో అన్నట్టు ఉంటాయి నక్షత్రాలు. ప్రశాంతంగా ఉంది వాతావరణం మొత్తం, ఎక్కడ ఏ సౌండ్ లేదు. ఇట్లా కింద గంగ పారుతున్న సౌండ్. ఆ టైంలో నేను కూర్చున్నాను, ఒక వెలుగులాగా వచ్చి ఇట్లా అమ్మవారికి అనిపించింది అంతే. ఇట్లా దశభుజ, తర్వాత చతుర్భుజ ఇట్లా కనిపించి ఇట్లా జస్ట్ ఇట్లా నవ్వింది, అంతే, అయిపోయింది. ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. ఇంకా అక్కడి నుంచి ఎలా ఉంది అమ్మవారి రూపం? అద్భుతం అసలు, అది కెనాట్ బి ఎక్స్ప్లెయినబుల్. ఆ అద్భుతం ఏంటంటే అది మనకు ఇప్పటికీ మీ కళ్ళ ముందు వర్ణించలేం, కాకపోతే గూస్ బంప్స్ వచ్చేస్తుంది మొత్తం ఇట్లా అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా అమ్మ పాదాలపోతే కాలే నాకు. ఇంకా ఐ హావ్ డిసైడెడ్ నౌ దిస్ లైఫ్ ఇస్ ఓన్లీ ఫర్ మదర్. ఇంకా అమ్మ పాదాల కోసమే ఈ జీవితం అనిపించింది. ఇంకా అసలు వెనక వెళ్ళడానికి ఉద్దేశమే లేదు నాకు. తర్వాత మళ్ళీ ఆయన బాబా గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఇట్లా జరిగిందండి అన్న. ఆయన చాలా ఆనందపడ్డారు. అన్నారు మై పోలానా తుమ్కో హో జాయేగా అన్నారు. చలో ఏం తింటావురా ఇవాళ, హ్యాపీగా ఏం తింటావు అన్నారు. ఆయన దగ్గర నిజంగా ఏం లేదమ్మా, గుహ. ఎక్కడి నుంచి వచ్చావురా? కహాసే ఆంధ్రాసే ఆయా స్వామి. ఆంధ్ర అంటే మామిడికాయ పప్పు, ఆవకాయ అని అన్నారు. ఇదంతా ఎట్లా ఈయనకు తెలిసింది అనుకున్నా నేను. మహారాజా లోపలికి వెళ్ళి గుహలోకి వెళ్ళారు, కావరే అని చెప్పి వేడివేడిగా తెచ్చిచ్చారు. అక్కడ వండిన ఆనవాళ్ళు ఏమన్నా? ఏం అస్సలు ఏముంటదమ్మా, ఏం లేదు. నేను గుహలో ఏముంటుంది అక్కడ, వాళ్ళ శక్తి అది. అనిమాలగిమ గరిమ ఇవైతే సిద్ధులు ఉంటాయో ఆ సిద్ధుల్లో ఒకటి తెచ్చిచ్చారు ఆయన. ఐ వాజ్ సో హ్యాపీ. రోజు చపాతీలు తింటున్నాము, నీళ్ళలో గుంజుకొని, దాంట్లో గుంజుకొని, దీంట్లో గుంజుకొని తింటున్నాము. హ్యాపీ హ్యాడ్ ఫుడ్. అప్పుడు ఆయన అన్నారు, ఓకే నెక్స్ట్ ఏంటి అన్నారు. బాబా గారు నాకు ఇట్లా నేర్చుకోవాలని, వేదాంతం సైడ్ వెళ్ళి, నాకు ఎప్పుడు కూడా వేదాంతము ప్రస్థానత్రయ భాష్యం నేర్చుకోవాలని ఉంది. ప్రస్థానత్రయము అంటే మనకు ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఇవన్నీ ఇది ప్రస్థానత్రయం. ఇది ప్రస్థానత్రయం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకోవాలన్న కోరిక ఉంది. ఓ పక్కేమో అమ్మ లాగేస్తాం. అమ్మ దర్శనం ఒకసారి అయింది, మళ్ళీ కావాలి. ఇది ఒకటి. అట్లా ఖాళీ నుంచి నేను ఫస్ట్ టైం చండీ ఉపాసనకు రావాల్సి వచ్చింది. చండీలో నాకు ఒక్కసారి చండీ అమ్మవారు అట్లా వేగ్గా దర్శనం ఇవ్వడం జరిగింది. అంటే నేను ఉన్నాను రా నీకు, కాళీ రూపమే, కానీ ఇక్కడ వచ్చేసరికి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపం, 3 రూపాలు, ముగ్గురు. అట్లా నేను మళ్ళీ మా గురువు గారి దగ్గర రావడం, అక్కడ ప్రస్థానత్రయ భాష్యం, గీతా భాష్యము, ఉపనిషత్తులు అవన్నీ నేర్చుకొని అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే అప్పుడు అన్ని క్షేత్రాలు, అమ్మవారి క్షేత్రాల దగ్గరికి వెళ్ళడము, క్షేత్రాలన్నీ దర్శించాలండి. ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు మూకాంబిక వెళ్ళాం, మూకాంబికలో ఒక 2 నెలలు, కాశీ వెళ్తే కాశీలో ఒక 6 నెలలు, అట్లా చేసుకుంటూ వెళ్ళాం కంటిన్యూస్ గా. అంటే అక్కడ మీరు దీక్ష చేసేవారా? దీక్ష అంటే మాకు అప్పటికే దీక్ష అయిపోయింది. నాది నైష్టిక బ్రహ్మచర్య దీక్ష అయిపోయింది ఆశ్రమంలోనే. మరి 6 నెలల పాటు ఎటువంటి సాధన ఉండేది? అంటే ఒక దాన్ని ఏమంటారంటే పరివ్రాజకము అంటారు. పరివ్రాజకము అంటే మనము వాహనాలు ఎక్కకూడదు, తర్వాత ఎక్కడ మనం డబ్బులు అనేది ముట్టకూడదు, ఏకవస్త్రం ఉంటుంది, ఒకే వస్త్రం ఉంటుంది, ఏకవస్త్రం ఉంటుంది, దండం ఉంటుంది, పావుకోళ్ళు ఉంటాయి. అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే అన్నమాట. అట్లా క్షేత్రాల నుంచి క్షేత్రం, కొన్నిసార్లు అట్లా ఇంకోళ్ళు ఎవరైనా ఇది రావడం మనతో పాటు అట్లా జరుగుతూ ఉంటుంది. అడవుల్లో దాంట్లోంచి వెళ్ళిపోతూనే ఉంటారు.
అమ్మవారు అలా ప్రత్యక్షం అవుతారు, నేనున్నానన్న ధైర్యం చెబుతారు. దాంతో పాటుగా కొన్నిసార్లు పరీక్షలు కూడా పెడుతూ ఉంటారు. చాలా అలాంటి అనుభవాలు ఏమైనా? పరీక్షలు అంటే నిజంగా ఆ తల్లి నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టింది లేదు కానమ్మా. కొన్నిసార్లు అయితే అంటే నేను ఇక్కడ మూకాంబిక నుంచి కాశీ వెళ్దామన్న ఒక ఐడియా ఉండేది నాకు. ఇట్లా Direct. కూర్చున్నానమ్మా, ఏది ఆగినా ఆకలి ఆగదు కదా. ఖచ్చితంగా కడుపులో కొంత పడాలి టైంకి. ఆఖరికి ఏం చేశానంటే అక్కడ పాపం ఆ రైల్వే ట్రాక్ వాళ్ళు వర్క్ చేసుకుంటారు అక్కడ రైల్వే ట్రాక్ వాళ్ళని అడిగాను ఏమైనా ఉంటే పెట్టండి రా. నై మహారాజ్ పూరా ఖాళీ అన్నారు వాళ్ళు. ఇప్పుడు అంతా తినేసామన్నారు. ఏం చేయాలంటే నిజంగా అమ్మ అనుగ్రహం అమ్మ. ఒకసారి ఎవరో ఒక ఆయన ఎక్కాడు టక్కున ఎక్కాడు. స్వామీజీ కుచ్ ఖాయే క్యా నై. ఓకే, యూ హ్యాడ్ సంథింగ్, నథింగ్. You are such a person, such an educated person. Fool you are. You are roaming like a roaming sannyasi. What is this? Come with me. I'll give you nice house, everything. You can work in my office. And I said, if that is, ఇప్పుడు అదే నాకు కావాలనుకుంటే నేను అక్కడ వచ్చి ఉండేవాడిని కాదు కదా అని అంటే, ఓకే స్వామీజీ మీ ఇష్టం అన్నాడు. ఒక పెద్ద బిర్యానీ దట్ వెజ్ ఆలు సంథింగ్ అది నా చేతిలో పెట్టేసి దిగిపోయాడు. ఒక 2 వాటర్ బాటిల్స్ పెట్టి మళ్ళీ కనిపించలేదు. అమ్మవారు అలా వచ్చారట, పెట్టేసి ఆ రోజుకి పెట్టేసి పడుకున్నానమ్మా. మళ్ళీ బాంబే నుంచి అగైన్ ఐ హ్యావ్ టు ట్రావెల్ కాశీ. దీంట్లో కూర్చున్నాను. ఎట్లా ఉంటుంది కామన్ అంటే, వాడు ఒక తలకాయ మీద లెగ్స్ పెట్టాడు, జనరల్ భోగి, అందులో బాంబే. ఐ వాజ్ ప్రేయింగ్ మదర్, అమ్మా ఎట్లమ్మా వస్తాను, ఏంటి నాకు ఈ కష్టాలు, ఇంత దర్శనం ఇచ్చావు, అన్ని చేసావు, మళ్ళీ కష్టాలు ఇట్లా పెడుతున్నావు. నా కాశీనే కదా నేను అడిగింది, ఏమన్నా తప్పు అడిగాను నేను ఎక్కడ ఊటీ తీసుకెళ్ళమన్నా అంటే, కరెక్ట్ గా 4th స్టేషన్ ఇస్ కళ్యాణ్. బాంబే నుంచి 4th స్టేషన్ లో మిలిటరీ వాళ్ళు ఎక్కారు. మిలిటరీ వాళ్ళు ఎక్కి దాన్ని ఖాళీ చేయించేశారు భోగి మొత్తం. లిటరల్ ఇట్లా పట్టుకొని తోసేసారు, ఇసిరేసారు బయటకి, ఖాళీ చేయకపోతే. నన్ను మటుకు మహాత్మా బయట మహారాజ్ అన్నారు నన్ను. నాకు ఒక బర్త్ ఇచ్చారు. మీ వస్త్రాలు అప్పుడు ఎలా ఉన్నాయి? మీ ఆహారం అంటే మామూలుగా ఇట్లా పైన ఒక వస్త్రము, ఇట్లా చిన్నగా బనియన్ లాగా ఉండేది, పైన ఒక వస్త్రం ఉండేది, కింద వస్త్రం ఒకటి, అంతే ఏక వస్త్రం ఉండేది. ఆ బయట మహారాజ్ అన్నారు, ఆకు కూర్చున్నాయి ఆ బయట. నాకు బర్త్, కూర్చోడానికి ఒక సీటు. అమ్మ అనుగ్రహిస్తే అలా ఉంటుంది. అక్కడ దాకా పరీక్ష పెట్టింది చూడమ్మా, మళ్ళీ అక్కడ దాకా పరీక్ష పెట్టింది. వీడు ఎక్కుతాడా జనరల్, దిగిపోతాడా. ఒక్క మాట అడుగుతానండి, 25 ఏళ్ల వయసు అప్పుడు మీరు హిమాలయాలకు వెళ్ళాం. సాధారణంగా ఎలా ఉంటుంది? లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు దేవుడు అవి అంటే 60 ఏళ్ళు వచ్చాక అప్పుడు కృష్ణారామ అనుకుంటూ దేవుడి దగ్గర కూర్చుందాం. ఇప్పుడు లైఫ్ని ఎంజాయ్ చేయాలి. నాతో పాటు ఉన్న యువత ఎలా ఉన్నారు, ఇప్పుడున్న ఈ టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ నేను అందిపుచ్చుకోవాలి, లేకపోతే నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలి, మంచి జాబ్ చేయాలి, ఇలాంటివి ఏవి మీకు అనిపించలేదా? ఉంటుందమ్మా, ఉంటుంది, లేదు అని ఎవరికో చెప్పలేరు. బట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నాను అన్నది ఉంటుంది. నా లైఫ్లో నాకు కావాల్సింది అమ్మ అనుకున్నాను కాబట్టి నేను ఈ లైఫ్లో ఉన్నాను క్లారిటీ నాకుంది. ఎప్పుడైనా ఒకసారి అనిపించిందా, అబ్బా వద్దు నార్మల్ లైఫ్కి వెళ్ళిపోదాము అంటే? అట్లా అనిపించలేదమ్మా, కానీ కొన్నిసార్లు ఎట్లా అనిపించింది అంటే, కొంతమంది అంటే ఇప్పుడు సపోజ్ నేను ఎక్కడైనా భిక్షకి వెళ్ళేవాడు, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం, భిక్ష కావాలి, అక్కడ 5 ఇళ్లలో భిక్ష తీసుకోవచ్చు, మాకు వెళ్ళవాడు అనమాట. 5 ఇళ్లలో భిక్ష పెట్టకపోతే ఆ రోజు ఇంకా నువ్వు భిక్ష లేనట్టే, అట్లా పస్తులు ఉంటారు అట్లా. అప్పుడు వాళ్ళు ఏమనేవారంటే, ఏమరా దున్నపోతులాగా ఉన్నావు, ఏమైనా పని చేసుకోవచ్చు కదా, లేదంటే ఇక్కడ రా ఆ తోట పని చేయి, నేను అన్నం పెడతా. ఎక్కడంటే ఇలా జరిగింది? ఎక్కడ? చాలా చోట్ల. అంటే ఇప్పుడు పబ్లిక్ ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఒక కుంటి గుడ్డి ఇంకోటి డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో ఎన్నో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఆలోచించేది డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు మెటీరియలిస్టిక్గా ఆలోచిస్తారు చాలా మంది. నా ఓన్ బంధువుల్లోనే చాలా మంది అన్నారు, ఈజ్ సచ్ అ ఫూలిష్ పర్సన్. మంచి జాబ్ ఉండి అన్ని ఉండి కూడా అన్ని వదులుకొని ఎందుకు వెళ్ళాడు వాడు, అసలు ఏం చేయడానికి వెళ్ళాడు? మీరు అప్పటికి జాబ్ చేసేవాడు. అవును, అందుకని ఇంకా వాళ్ళు ఎట్లా చేశారంటే, సో లెట్ us నాట్ allow him in our house. అంతవరకు కూడా వెళ్ళింది.
నౌ దే ఆర్ ఫులిష్, నౌ దే ఆర్ థింకింగ్ దట్ సి ఈయన ఇంత చెప్తున్నాడు, ఇంతమంది వింటున్నారు, ఇంతమంది చేస్తున్నారు, ఇంతమంది ఉపాసనలో ఉన్నారు, అమ్మవారు ఉపాసనలో అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే స్వామీజీ స్వామీజీ అని మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఆ రోజు అలా అన్నవాళ్లే. సర్కిల్, అదంతా ఒక సర్కిల్ కదమ్మా. సో అటువంటి టైంలో ఏంటంటే ఒక్కసారి మనకు ఇప్పుడు నేను కూర్చున్నప్పుడు అంటే మేము ఋషికేశ్లో ఉన్నప్పుడు ఒకసారి గంగోట్లో కూర్చునేవాళ్ళం. అంటే వీ యూస్ టు స్పీక్, అమ్మతో మాట్లాడినట్టు అనిపించేది గంగమ్మ తల్లి దగ్గర కూర్చున్నప్పుడు. రెస్పాన్స్ వస్తుందా మనం అలా ఒంటరిగా 100% వస్తుంది మాట్లాడినప్పుడు? నిజంగా 100%. మీరంటే అమ్మవారి అనుగ్రహం పొందారు, ఓకే. మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏదమ్మా, ప్యూర్ హార్ట్ నేను చెప్తున్నాను, నిజంగా అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మ నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే 100% అమ్మవారి దగ్గర నమ్మకం ఉండాలి కానీ అమ్మా 100% షీ విల్ ఆన్సర్. అమ్మ అంటే అందరికీ అమ్మనే. అయితే అమ్మవారు కొన్ని ఉగ్ర రూపాల్లో ఉంటారు, కొన్నిసార్లు శాంత స్వరూపంగా కూడా మనం చూస్తాం. ఉగ్ర రూపాల్లో ఉన్నటువంటి అమ్మవార్ల ఆరాధన ఏ విధంగా చెయ్యాలి? అది కేవలం ఉపాసన చేసిన వాళ్ళేనా, గురుముఖంగా మంత్రం తీసుకున్న వాళ్ళే ఉపాసన చేయాలా, స్మరించుకోవటం కూడా అంటే జాగ్రత్తగా ఉండాలి అమ్మవారి దగ్గర, అలా పిచ్చి పిచ్చిగా ఉండొద్దని అంటారు ఒక మాట. నాకు తెలిసినంత వరకు నేను చెప్తానమ్మా, అమ్మవారిలో ఉగ్రత్వం లేదు, ఉగ్రత్వం ఉన్నది మనలో. ఎంత ఉగ్రమైనటువంటి అమ్మవారైనా రామకృష్ణ పరమహంస ఒక మాట అనేవారు, కాళికా అమ్మవారిని చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఎంత భయంకరంగా ఉంటుంది కదా కాళికా అమ్మవారు అంటే. నా తల్లి స్నానం చేసి జుట్టు విరవేసుకొని వచ్చినంత మాత్రం నా తల్లి కాకపోతుందా అనేవారు ఆయన. నా తల్లి అని నాకు తెలిసినప్పుడు ఆవిడ జుట్టు విరబోసుకొని వస్తే ఏంటి, ఆవిడ చక్కగా తయారై వస్తే ఏంటి, నా మీద కోపంగా ఉన్నంత మాత్రం నేను నా తల్లికి భయపడి పారిపోనుగా, నా మీద అనుగ్రహంగా ఉన్నంత మాత్రం నా మీద ఇది ఉంటది కదా. అందుకే నేనేమంటానంటే క్షుద్రత్వము అనేది అమ్మలో లేదు, మనలో క్షుద్రత్వం ఉంది. ప్రత్యంగిరా ఉందమ్మా, ప్రత్యంగిరా ఉగ్రత్వం ఉంటారు, కానీ ప్రత్యంగిరా సాధన చేసిన వాడిని కాబట్టి నాకు తెలుసు ఎంత కటాక్షం ఉంటుంది అమ్మవారిది. నారసింహ ముఖము అంతే, అంతే తప్ప సింహముఖము తప్ప ఆవిడకున్నంత కరుణ ఎక్కడ ఉంది? కానీ ఉపాసన పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది, అదే విధంగా చేయాలి అని. దాంట్లో రెండు, ఇప్పుడు వామాచారంని దక్షిణాచారంని రెండు ఇచ్చారు. దక్షిణాచారంలో చేసినంత వరకు మీకు ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారు. వామాచారాన్ని ఎందుకు ఆదిశంకర్లు వద్దన్నారంటే, వామాచారంలో చేసినప్పుడు మీకు ఏమైతుందంటే ఇట్ కెన్ గివ్ యూ ఇమీడియట్ రిజల్ట్, కానీ మీరు చేసిన యొక్క పద్ధతుల వల్ల హింస కానీ, లేకపోతే ఇంకో జంతు హింస కానీ, లేకపోతే ఇంకోటి ఏదో చేయడం కానీ, ఇటువంటివన్నీ పంచమకారాలు అంటారు వీటిని. పంచమకారాలు అనేటువంటివి మద్యము, మాంస, ముద్ర ఇవైతే ఉన్నాయో ఇవన్నిటికీ కూడా నిజంగా దక్షిణాచారంలో అద్భుతమైనటువంటి ఇది ఉంది దీనికి. ఆరాధన చేయాలని లేదు అసలు. కానీ నిజంగా అమ్మవారు బలి కోరుకుంటుందా? అస్సలు కోరుకునే. మరి ఎందుకు ఇక్కడ అమ్మవారి గుళ్ళ దగ్గర మనం చూస్తూ ఉంటాం బలి ఇవ్వటం ఇవన్నీ? బలి అన్నప్పుడు ఏమైతుందంటే అమ్మ, వీడి మనస్సులో ఉన్నటువంటి ఉగ్రత్వాన్ని అమ్మవారికి ఆపాదించి బలి చేస్తాడు. అమ్మవారి బలి రూపంలో ఏం తిందని ఈ రోజు దాకా బలి వీడి తింటున్నాడు, తర్వాత వండుకొని అమ్మవారి పేరు చెప్పి వీడి తింటాం. కానీ అలా అయితేనే అమ్మవారు శాంతిస్తుందని. మద్యము అంటే ఏంటంటే మద్యంలో ఉండేటువంటి ఉన్మత్త స్వరూపాన్ని మద్యం అంటారు. మద్యం తాగినప్పుడు మనస్సు ఒక ఏ స్టేజ్ లో ఉంటుందో, అంటే అమ్మవారి రూపం చూడంగానే ఆ స్టేజ్ లోకి రావడం మద్యం అంటారు. మత్స్యము అంటే చేప అని కాదు, మత్స్యము అంటే మత్స్యము పెట్టమని కాదు అక్కడ అర్థం. మత్స్యము అంటే చేప ఏ విధంగా అయితే తన దృష్టితో మాత్రమే తన పిల్లలన్నిటినీ పొదుగుతుందో ఆ విధంగా అమ్మవారి దృష్టి ఉన్నంత వరకు మనకు అమ్మవారితో ఉన్నటువంటి సంబంధం ఆ విధంగా ఉంటుంది. మాంసం ఉన్నప్పుడు నన్ను నేను శుష్కింపజేసి నా శరీరాన్ని అమ్మవారి యొక్క తపస్సు చేయడాన్ని మాంసం. మైథునము అంటే ఏంటి? మైథునము అంటే మిథునత్వ భావ, అంటే అమ్మవారు నేను వేరు వేరు కాదు, అమ్మనే ఏకత్వం, సర్వం దేవీమయం జగత్. ఇక్కడ అమ్మవారు తప్ప వేరే అంశం లేదు ఇక్కడ. కాబట్టి నేను అమ్మవారిని కాదంటే తెలుసుకోవడం, అమ్మవారి పాదాల దగ్గర నేను ఉన్నాను ఇప్పుడు, కాబట్టి నాకు అమ్మవారే సర్వస్వం అని తెలుసుకోవడం ఏకత్వ భావ, మైథునత్వ భావ. దీన్ని ఏం చేశారంటే సపరేట్ చేసేసి వాళ్ళ దీనికోసం అని చెప్పి
ఎవరో ఎన్ని చోట్ల స్వాములు చూస్తాం. చేస్తున్నారు, మేము చేస్తున్నాం, వాళ్ళు చేస్తున్నారు, అగోరులు చేస్తున్నారు, ఇంకోళ్ళు చేస్తున్నారు. దట్ ఇస్ నాట్ అవర్ ప్రాబ్లం. ఉమ్, మనము ఏం చేస్తున్నాం, మనం అమ్మవారిని ఎంతవరకు, హౌ వీఆర్ ప్లీజింగ్ హర్. చాలా సంతోషం శుభం గురుగారు. తల్లి అమ్మవారే అందరికీ. వచ్చి కాసేపు కూర్చుని నాతో ముచ్చటించారన్న భావన కలిగింది. చాలా సంతోషం అండి. నమస్కారం. ఓం శాంతి శాంతి శాంతి. జయ గురుదత్త.